గల్లా జయదేవ్కు ఆంధ్రప్రదేశ్ క్షమాపణ చెబుతోందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన సంస్థ తదుపరి వృద్ధి ప్రయాణం కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లాల్సి రావడం ఎంతగానో కలచివేసిందన్నారు. తిరిగి నమ్మకాన్ని సాధించిన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం అమరరాజాకు పునః స్వాగతం పలుకుతోందన్నారు. ఏపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న లోకేష్ ప్రయాణం ప్రారంభించిన రాష్ట్రంలో భవిష్యత్తులోనూ అతిపెద్ద అధ్యాయాలు లిఖించాలని ఆకాంక్షించారు. అమరరాజా తెలంగాణ విభాగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కసారిగా చరిత్రలోకి వెళితే 4 దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన అతిపెద్ద పారిశ్రామిక విజయాల్లో అతిపెద్దదిగా అమరరాజా నిలిచిందన్నారు. ప్రపంచ స్థాయి ఉత్పాదకతను సృష్టించి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. చిత్తూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ పేరును భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిందని లోకేష్ ప్రశంసించారు. అలాంటి సంస్థను గత ప్రభుత్వం వేధింపులకు గురి చేయకుండా ఉండాల్సిందన్నారు. సొంత రాష్ట్రంలో పరిశ్రమను స్థాపించి అభివృద్ధి చేయాలని భావించిన ఒక పారిశ్రామికవేత్తకు కావాల్సింది ప్రోత్సాహమే తప్ప బెదిరింపులు కాదని లోకేష్ వ్యాఖ్యానించారు.